హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయాల్లో కొన్ని కొత్త మార్పులైతే తీసుకువచ్చారండి. అయితే రేపు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు అనే విషయం గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా రాష్ట్రంలో ఈ యొక్క మెడికల్ పెన్షన్లకు అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. ఎవరెవరికి ఏమేమి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరెవరికి రద్దు చేసేశారు, ఈ విషయాల గురించి చాలా వరకు కూడా గందరగోళంగా అయితే ఉందన్నమాట. నేను ఈ యొక్క టాపిక్ గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పాను, బట్ ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్గా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక ఫైనల్గా వచ్చేసి చాలామంది 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క 50 ఏళ్ల కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు ఎప్పుడు మొదలవుతాయి, అసలు వీళ్ళకి పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, ఆ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా రేపు అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ తేదీల విషయాల్లో కొన్ని కొత్త మార్పులు తీసుకువచ్చారండి. అయితే పెన్షన్ డబ్బులను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు, ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారో ఆ విషయాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. అయితే మనకు ప్రభుత్వము తాజాగా కొన్ని ముఖ్యమైన ప్రకటనలు అయితే విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. ఈ నెల 30వ తేదీన మంగళవారము దుర్గాష్టమి సందర్భంగా గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు దినంగా అయితే ప్రకటించారనమాట. అయితే కాబట్టి ఒకరోజు ముందుగానే అనగా 29వ తారీఖునే ఈ యొక్క పెన్షన్కు సంబంధించినటువంటి అమౌంట్స్ను డ్రా చేసుకోవాలని తెలియజేస్తూ వచ్చారు. అంటే మనకు రాష్ట్రంలో 30వ తారీఖునే ఈ బ్యాంక్స్కి అన్నిటికీ కూడా హాలిడే అనేటువంటిది అయితే ఇవ్వడం ద్వారా సో అమౌంట్స్ అన్నిటినీ కూడా 29వ తారీఖునే డ్రా చేసుకొని తీసుకొచ్చుకోవాలని గ్రామ వార్డు సచివాలయం అధికారులకి అయితే హెచ్చరికలు చెప్పారనమాట. సో ఇక పెన్షన్ పంపిణీ వచ్చేసి మనకు 1వ తారీఖున అంటే అక్టోబర్ 1వ తారీఖున ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే చేస్తారనమాట. సో మనకు యాప్ వచ్చేసి ఆ రోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పేమెంట్ కొరకు ఎనేబుల్లోకి అయితే వస్తుందని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు 7 గంటల నుంచి పెన్షన్ పంపిణీ అయితే మొదలు పెట్టాలి 1వ తారీఖున. ఎప్పుడు అక్టోబర్ 1వ తారీఖున. సో మనకు నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతికి సెలవు దినంగా అయితే ప్రకటించారనమాట. కావున మిగిలినటువంటి పెన్షన్లను అక్టోబర్ 3వ తారీఖునైతే పంపిణీ చేయవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫైనల్గా మనకు అక్టోబర్ 3వ తేదీన పెన్షన్ల పంపిణీ ముగుస్తుంది. ఆ రోజే లాస్ట్ అయితే పంపిణీ చేస్తారు. ఇక ఫైనల్గా మనకు 2 రోజులు మాత్రమే పెన్షన్స్ అనేటువంటివి అయితే ఇస్తారు. 1వ తేదీ అండ్ అదేవిధంగా 3వ తేదీ. ఎందుకంటే 2వ తేదీ వచ్చేసి ఈ యొక్క అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సెలవు అయితే ప్రకటించారు కాబట్టి 2వ తేదీనైతే ఇవ్వరు. దాని తర్వాత ఒకరోజు స్కిప్ చేసి 3వ తారీఖునైతే ఇస్తారనమాట. సో కాబట్టి మనకు పెన్షన్స్ 1వ తేదీన పంపిణీ చేస్తారు, 3వ తారీఖున పంపిణీ చేస్తారు. కేవలం 2 రోజులు మాత్రమే పంపిణీ చేస్తారు. సో మీరు వీలైనంత త్వరగా వచ్చి 1వ తారీఖున పెన్షన్ డబ్బులు అయితే తీసుకొని వెళ్ళిపోండి. ఓకేనా. ఎవరు కూడా పెండింగ్లో అయితే పెట్టుకోకుండా. లేదు ఇన్ కేస్ ఎవరైనా బై మిస్టేక్ అంటే ఈ యొక్క ఏదైనా కారణాల చేత మీరు వచ్చి పెన్షన్ తీసుకోలేకపోయినట్లయితే సో అప్పుడు 3వ తారీఖు నుంచి తీసుకోండి, నో ప్రాబ్లం. ఆ రోజే మనకు లాస్ట్ డేట్ అనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ యొక్క అక్టోబర్ నెల పెన్షన్ల పంపిణీ వచ్చేసి ఏ తేదీల్లో చేస్తున్నారు అనే విషయం గురించి అయితే తెలుసుకున్నారు. ఇక్కడ వరకు బాగుంది. అయితే ఎవరెవరికి ఇస్తారు అక్టోబర్ నెల పెన్షన్స్, ఎవరెవరికి ఇవ్వరు, ఎవరెవరికి ఏ ఏ రకమైనటువంటి పెన్షన్స్కు మార్పు చేశారు. సో చాలామంది కూడా పెన్షన్ల మార్పులు కూడా చేశారండి. మెడికల్ పెన్షన్ నుంచి వికలాంగ పెన్షన్ నుంచి దివ్యాంగ ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్స్కి అండ్ అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి వికలాంగ పెన్షన్ నుంచి మెడికల్ పెన్షన్స్, ఈ విధంగా మార్పులు కూడా జరుగున్నాయి. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ పెన్షన్స్ ఇస్తారు, ఎంతెంత డబ్బులు అయితే ఇస్తారు, ఎవరికి పెన్షన్స్ ఇస్తారు, ఎవరికి పెన్షన్స్ ఇవ్వరు, ఈ విషయాల గురించి అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. కాబట్టి నేను మీకు 1 బై 1 అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మనకు రాష్ట్రంలో రీవెరిఫికేషన్ ప్రాసెస్లు మొదలైనప్పటి నుంచి చాలామంది కూడా రీవెరిఫికేషన్స్ చేసి కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే జారీ చేస్తూ వచ్చారనమాట. ఆ సదరం సర్టిఫికేట్లో ఎవరికైతే 85% నుంచి దానిపైన ఉన్నట్లయితే వికలాంగతత్వం, సో వాళ్ళకి మాత్రము మెడికల్ పెన్షన్స్ ఇవ్వాలని
అధికారులకు చెప్పారనమాట. సో ఆ విధంగా ఎవరికైనా ఉన్నట్లయితే 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్స్ వస్తాయి. లేదు 40% నుంచి 85% లోపల ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం 6,000 రూపాయలు వికలాంగ పెన్షన్ అయితే వస్తుంది, ఇవ్వాలని మనకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారనమాట. సో మీకు సదరం సర్టిఫికేట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఆ పర్సెంటేజ్ని బట్టి అయితే ఇస్తారనమాట. మీకు దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో లేదు ఇన్ కేస్ మీకు తప్పుగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లో ఎంటర్ చేసి ఈ యొక్క వికలాంగతత్వం లేదు, మాకు కన్ఫామ్గా పెన్షన్ అనేటువంటిది వస్తుంది, మేము పెన్షన్స్కి ఎలిజిబుల్ అని ఉన్నట్లు చాలామంది కూడా అప్పీల్ అయితే పెట్టుకున్నారనమాట. దాదాపుగా 95% వరకు అయితే అప్పీల్ పెట్టుకున్నారు, మేము నిజంగా ఆ పెన్షన్కి అర్హులమి, మాకు పెన్షన్ వస్తుంది అని. ఆ విధంగా అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఈ నెల 2-3 తారీఖుల నుంచి రీఅసెస్మెంట్ ప్రాసెస్లు అయితే స్టార్ట్ చేయమని చెప్పారు, కానీ ఇంకా కూడా మనకు వాళ్ళకి నోటీసులు అయితే వెళ్ళలేదన్నమాట, రీఅసెస్మెంట్కు అటెండ్ అవ్వండి అని. ఇక నోటీసులు వెళ్తేనే ఆ నోటీసులో ఉన్నటువంటి డేట్స్ ప్రకారం వాళ్ళు రీఅసెస్మెంట్కి హాజరవ్వాలి. సో ఇంకా కూడా రీఅసెస్మెంట్ స్టార్ట్ చేయలేదు. ఇక రీఅసెస్మెంట్ స్టార్ట్ చేయలేదు కదా, మాకు పెన్షన్స్ ఇస్తారా ఎవరా అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు అంటే ఇస్తారు. అది కూడా మీకు ఇదివరకు ఏ సదరం సర్టిఫికేట్ ఇచ్చున్నారో ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీకు పంపిణీ చేస్తారు రేపు అక్టోబర్ నెలకు సంబంధించి. ఎప్పుడైతే మీకు ఈ యొక్క నోటీసులు జారీ చేసి దాని తర్వాత మళ్ళీ మీరు రీఅసెస్మెంట్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుందో అప్పుడు ఆ సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీకు పెన్షన్స్ మార్పు చెందే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. లేదు ఇన్ కేస్ మీరు పెన్షన్లకు అనర్హులైనట్లయితే పెన్షన్ రద్దు నోటీసులు కూడా జారీ చేస్తారు, ఇందులో మొహమాటమే ఉండదు, ఓకేనా. పెన్షన్స్కు అనర్హులందరికీ కూడా రద్దు నోటీసులు అయితే జారీ చేసేస్తారు. ఇక్కడ వరకు ఎవరెవరికి పెన్షన్స్ పంపిణీ చేస్తారో ఎవరెవరికి పెన్షన్స్ పంపిణీ చేయరు ఈ వివరాల గురించి అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. 40% కంటే తక్కువ ఉన్నట్లయితే ఎవరికి కూడా పెన్షన్స్ రావండి సదరం సర్టిఫికేట్లో, వాళ్ళందరినీ కూడా అనర్హులుగా గుర్తించి పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేస్తారు. ఇక కామన్గా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్స్, వితంతు పెన్షన్స్, ఓకేనా, చాలా పెన్షన్సే ఉన్నాయన్నమాట, చాలా రకాల పెన్షన్స్. వాటన్నిటికి సంబంధించి ఇక రెగ్యులర్గా వారికి ప్రతి నెల ఎంత అమౌంట్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారో ఆ అమౌంట్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. కేవలం మనకు మార్పులు చేసింది ఏ పెన్షన్స్లో మెడికల్ పెన్షన్స్, దివ్యాంగ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్లోనే, ఎందుకంటే వాళ్ళకి రీఅసెస్మెంట్స్ పెట్టారు కాబట్టి, ఓకేనా. సో ఇక లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ళ కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రక్రియ అండి. సో ఈ యొక్క దరఖాస్తుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అని. బట్ ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వము ఈ యొక్క 50 ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి పోస్ట్ పోన్ చేసిందనమాట. దరఖాస్తులు మొదలు పెడతాము, వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తాము, 50 ఏళ్ళ వరకు అవకాశం కల్పిస్తామని చెప్తూనే ఉంది, కానీ ఇంకా కూడా మనకు కన్ఫామ్గా డేట్స్ అయితే ఫిక్స్ చేసి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు, ఓకేనా. సో ఈ విధంగా చాలాసార్లు చెప్పింది, బట్ డేట్స్ అయితే కన్ఫామ్గా అయితే స్టార్ట్ చేయలేదు మనకు ఆ ప్రాసెస్లో ఏమిటి కూడా. చూద్దాం ముందు రోజుల్లో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. 50 ఏళ్ళ పెన్షన్స్కి సంబంధించి కొత్త దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.